మెంటలా నీకు? నాకేం చెప్పకు. వస్తే ఫ్రెండ్ అనుకుంటే నువ్వు చేసేది ఇదా? ఎంత డేర్ ఉంటే మా అన్నగాడికి ప్రపోజ్ చేస్తావు? ఎందుకలా వస్తుంది? చెప్తా, నువ్వు చేసిన పనులన్నీ చెప్తా. అయినా నీ మొహానికి మా అన్నగాడు కావాల్సి వచ్చాడా? ఫోన్ పెట్టేవే. ఎవరే? ఏమైంది? ఇంకెవరు? శృతి ఉందిగా, అదంట మా అన్నగాడికి ప్రపోజ్ చేసిందంట. ఎంత కొవ్వు ఉంటే చేస్తుంది? అయినా దానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇంకెంతమంది బాయ్ ఫ్రెండ్స్ కావాలంట? అయినా మీ అన్న లాంటి వాళ్ళకి దూరంగానే ఉంటాడులే. ఏమోనే, ఎవరిని నమ్మలేం. నైస్గా ఫ్లోట్ చేసి ఏమన్నా చేస్తే? అస్సలే మా అన్నగాడు ఇన్నోసెంట్. దానికి కాదు, మొత్తం నా ఫ్రెండ్స్ అందరికీ దూరం పెట్టాలి వాడిని. బయట కొంతమంది అమ్మాయిలు చాలా ఘోరంగా ఉన్నారే. ఒక చెల్లిగా వాడిని నేనే కాపాడుకోవాలి. ఎందుకైనా ఎంత కంగారు పడుతున్నావు? ఈ విషయం మీ అన్నకు చెప్తే అయిపోతుంది. అయినా ఫ్యూచర్లో మీ అన్నకు వచ్చే గర్ల్ ఫ్రెండ్ కూడా నువ్వే సెలెక్ట్ చేస్తావా ఏంటి? పక్కాగా నేను ఓకే అన్నకే వాడు రిలేషన్లోకి వెళ్ళాలి. నాకు నమ్మకం ఉందిలే, ఎంతైనా వాడు మా అన్న కదా. అర్జెంటుగా దాన్ని బ్లాక్ చేయమని చెప్పాలి. అమ్మో, టాపిక్ ఏంటి మనకు కనెక్ట్ అయ్యేలా ఉంది? ఫ్రెండ్నే అంతలా తిట్టిందంటే నేను బెస్ట్ ఫ్రెండ్ని. వాళ్ళన్నీ నా క్రష్ అని తెలిస్తే ఇంకేమనుందా దేవుడా? వెయిట్ వస్తున్నా కదా, చూపుడు కానీ అయిపోయింది నా చేతిలో. హలో, విన్నా, అంతా విన్నా. బై ద వే, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఏంటి సడన్ సర్ప్రైజ్? సడన్ సర్ప్రైజా? మా చెల్లికి చెప్పాను కదా, నీకు చెప్పలేదా? దొంగమోంది, నాతో చెప్పలేదు. ఎవరే? ఆర్డర్ ఏమైనా వచ్చిందా? ఆర్డర్ కాదే, మీ అన్న వరుణ్ వచ్చాడు. మా అన్న ఏంటే? మా అన్న నీకన్నా కాదా? నువ్వేంట్రా అక్కడే ఉంటావా? లోపలికి వచ్చేది ఏమన్నా ఉందా? నువ్వు పర్మిషన్ ఇస్తే వద్దామని చూస్తున్నానే, లేదంటే చెప్పి ఇటే వెళ్ళిపోతా. ఏడ్చావులే, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఫ్రెష్ అప్ అవుదాంలే కానీ కొంచెం ఈ బ్యాగ్ మోసుకొచ్చేవా? బరువుంది ప్లీజ్. నేను తీసుకురా, నువ్వే పట్టుకెళ్ళు. దొంగమోహంది, వాళ్ళన్న నాకు కూడా అన్న వాళ్ళని రూల్ ఏమైనా ఉందా? అయినా అన్న వాళ్ళ ఫ్రెండ్ని అన్న అని పిలవచ్చు కానీ ఫ్రెండ్ వాళ్ళ అన్నని అన్న అని పిలవడం కష్టం, చాలా కష్టం. ముందు వరుణ్కి కాదు, దీనికి చెప్పాలి నా ఫీలింగ్స్ ఏంటో. దేవుడా, ఒసేయ్, ఈ రీల్స్ వచ్చినప్పటి నుంచి చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడే అకౌంట్ని డీయాక్టివేట్ చేయాలని ఉంది. అవునే, ఏదో టైంపాస్ కోసం చూడడం స్టార్ట్ చేస్తే మొత్తం టైం అంతా వేస్ట్ చేస్తున్నాను. అవును, వరుణ్ కూడా ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తాడా? లేదే, వాడు సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండడు. స్నాప్ కూడా లేదు. ఓ గ్రేట్. అది ప్రపోజ్ చేసిందని శృతిని తిట్టావు, మరి వరుణ్ ఎవరికి ప్రపోజ్ చేయలేదా? ఎందుకు చేయలేదు? వాడికి ప్రపోజ్ చేసిన వాళ్ళు వాడికి నచ్చరు, వాడు ప్రపోజ్ చేసిన వాళ్ళకి వాడు నచ్చడు. పాపం మా అన్నగాడు. అయితే లవ్ స్టోరీ ఉందన్నమాట. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడంట. మంచి టైం కోసం చూస్తున్నాడు. ఆ అమ్మాయి ఓకే చెప్పిన వెంటనే నాకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాడంట. ఆ అమ్మాయి ఎవరో నాకు కూడా తెలీదు. నేను ఎప్పుడూ లేట్. దేవుడా, అమ్మాయి ఎవరో కానీ నో చెప్పేలా చూడు ప్లీజ్. సర్లే, చాలా టైం అయింది, నువ్వు పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి కాల్స్ చేస్తుంటే ఆన్సర్ చేయవు? కొన్ని డేస్ నుండి చూస్తున్నాను, చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నావు. ఫోన్ ఛార్జింగ్ పెట్టానే, ఏమైంది ఇప్పుడు? మా అన్నగాడు వచ్చినప్పటి నుండి నీ చూపు చాలా చేంజ్ అయింది. ఏంటి, మా అన్నగాడికి లైన్ వేస్తున్నావా? లైన్ లేదు, డాట్ లేదు. అయినా నీకెందుకలా అనిపించింది? ఎప్పుడు చూడు వాడు చుట్టూ తిరుగుతావు, వాడి అటెన్షన్ గ్రాప్ చేయడానికి ట్రై చేస్తావు. ఆ మాత్రం తెలీదా ఏంటి? అవునే, మీ అన్నయ్య అంటే నాకు ఎప్పటి నుంచో క్రష్ ఉంది.
నువ్వు చెప్తే చచ్చిపోతావని చెప్పట్లేదు. ఛీ సిగ్గులేదా నీకు? అలా ఎలానే బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే నువ్వు చేసే పనులు ఇవా? హలో, బెస్ట్ ఫ్రెండ్ కాబట్టే నీకు చెప్పలేదు, మీ అన్నకి చెప్పలేదు. నీకే ఉన్నాడులే పెద్ద అన్న. నాకే ఉన్నాడే. క్రష్ లేదు, కాకరికే లేదు. ఇంకోసారి అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకు. ఏ ఏంటి మీ లోలి? దాన్నే అడుగు. అదేదో పెద్ద క్రైమ్ లా అంటావేంటే, నువ్వే చెప్పు. ఎవరొకరు చెప్పండి. దానికంట నువ్వంటే ఎప్పటి నుండో క్రష్ అంట. దీనికా ఇంత గొడవ? ఇప్పుడు నా సిస్టర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు కూడా సిస్టరే కదా. అమ్మో, డ్రీమే ఇంత దారుణంగా ఉందంటే నిజం తెలిస్తే రియాలిటీ ఇంకెంత దారుణంగా ఉంటుందో దేవుడా. చెల్లేంటి నువ్వేదో ఫైర్ మీద ఉన్నావని చెప్తుంది? ఫైర్ కాదు, ఫ్రస్ట్రేషన్. ఈ మధ్యన కావాలనుకున్నవన్నీ దూరం అయిపోతుంటేను. కొన్ని దక్కాలంటే కొన్ని దూరం అవ్వాలేమో. అయినా దూరం అని నువ్వు అనుకుంటున్నావు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడు, నిజమేంటో నీకే తెలుస్తుందేమో. ఇలాంటివి చెప్పడానికి వినడానికి బాగానే ఉంటాయి, కానీ ఫేస్ చేస్తేనే రియాలిటీ ఏంటో తెలుస్తుంది. అయినా లెక్కలేదనుకుని ట్రై చేయడం మానేయాలి. అలా ఎందుకు అనుకోవటం? ట్రై చేయటం మానేయటం కంటే ఒకసారి నీ లక్ని టెస్ట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు టెస్ట్లు ఎక్స్పెరిమెంట్లు చేసేంత ఓపిక నాకు అస్సలు లేదు. అవును, నువ్వు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండవంట కదా, ఎందుకు? నా చెల్లి చెప్పిందా? అవును, ఉండను. ఇంకేం చెప్పింది? చాలా చెప్తూనే ఉంటుంది. ఈ మధ్య ఎవరో అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని చూస్తున్నావంట కదా. చెప్పేసిందా? ఇది కూడా చెప్పేసిందా? ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మాత్రం ఇలాంటివి కూడా దాచుకోరా? అలా ఏం లేదు, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు కొన్ని దాస్తారు. అదే దాయాల్సి వస్తుంది. ఓ రియలీ? అంటే నువ్వేమన్నా దాస్తున్నావా? మా చెల్లేమన్నా దాచిందా? కొన్ని చెప్పడం కంటే చెప్పకుండా ఉండడమే బెటర్. ఏంటి ఇద్దరు దాగుడుమూతలు ఆడుతున్నారా? ఇక్కడేం చేస్తున్నారు? అలా ఏం లేదు, క్యాజువల్ టాక్స్. క్యాజువల్ ఏం కాదు, సీరియస్ టాక్సే. అబ్బా, అంత సీరియస్ టాపిక్ ఏంటో? నీకెవడో ప్రపోజ్ చేశాడంట కదా, వాడి గురించే. నా మొహానికి ఎవడు ప్రపోజ్ చేస్తాడు? కదా, ఎగ్జాక్ట్గా నేను కూడా తనకు అదే చెప్తున్నా, నీకంత సీన్ లేదని. అవును, అదే మాట్లాడుకుంటున్నాం. ఓసే, నువ్వు కూడా ఏంటే వాడితో కలిసి? నువ్వు రాని పని చెప్తాను. ఏంటి ఇద్దరు అలా ఫోన్ చూసుకుంటూ ఉంటామేనా? బయటికి వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? షాపింగ్కి వెళ్దాం రా. షాపింగ్కి ఎందుకు? మీ బ్యాగ్స్ నేను మోయటానుకా? నో. వినీషా, నువ్వు ఏదైనా చెప్పొచ్చుగా. మీ అన్న చెల్లెలకి నేనేం చెప్పినా నచ్చదు కదా, సో మీరే డిసైడ్ చేయండి. మేం డిసైడ్ చేస్తే నువ్వేం చేస్తావమ్మా? అయినా చూస్తున్నా ఓ ఫోన్తోనే ఉంటున్నావు. ఎవరిని స్టాక్ చేస్తున్నావు? చెప్పొచ్చుగా మాకు కూడా. ఉన్నాట్లే, ఎప్పటి నుంచో ఒక క్రష్. వావ్, అలాంటిది ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పు, మేము కూడా హెల్ప్ చేస్తాం కదా. అవునే, ఫ్రెండ్ నేను ఉన్నాను కదా. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ బేబీ. చెప్పెవరు? నా భయం కూడా అదేనే. అవునా, ఫ్యూచర్లో షూర్గా అడుగుతానే. నువ్వు లేకుండా ఎలా చెప్పు? నువ్వే అన్ని దగ్గరుండి చూసుకోవాలి. మరి మీ క్రష్ నేమ్ ఏంటో కాస్త చెప్తారా? అబ్బా, అలా ఎలా చెప్పేస్తారు? ఫస్ట్ లెటర్ సి. మీరే గెస్ చేయండి. సియా? అబ్బో, కానీ సర్లే. ఒరే మూవీకి వెళ్దాం రా, ఫిక్స్. తప్పుతుందా నాకు? సరే, ఈవినింగ్ షోకి వెళ్దాం అయితే. బాల ఫ్రేమ్ ఏం బాల, అస్సలు బాల. ఇది ఓకే. ఏడవకు, గ్రూప్ సెల్ఫీ అయితే ఇస్తాలే. ఫ్రెండ్స్తో బయటకు వచ్చానమ్మా, నేను మళ్ళీ చేస్తా. ఏంటి మా తింగరది కనిపించట్లేదు? ఎక్కడికి వెళ్ళింది? ఎవరో పిలిస్తే కిందకి వెళ్ళింది. ఓ పోనీలే, వచ్చేస్తుంది. సో లాంగ్ వీకెండ్ అయిపోయింది అండ్ నీడ్ టు బీ బ్యాక్ ఫర్ వర్క్. మిమ్మల్ని మిస్ అవుతా. మీ చెల్లినంటే మిస్ అవుతావు,
నన్నెందుకు మిస్ అవుతావులే? సరిపోయింది. చెల్లినే మిస్ అవ్వాలి, చెల్లి ఫ్రెండ్ని మిస్ అవ్వకూడదని ఏం లేదు కదా. ఫ్రెండ్నే కదా, మిస్ అయితే మాత్రం ఏముంది. యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడే చెప్దాం అనుకున్నా. నాకు నువ్వంటే ఎప్పటి నుంచో ఇష్టం. ఇష్టమా? మరెప్పుడు చెప్పలేదేంటి? చెప్దామని అనుకున్నాను, చాలాసార్లు ట్రై చేశాను కూడా. కానీ మా పిచ్చి చెల్లె మధ్యలో వచ్చి చాలాసార్లు డిస్టర్బ్ చేసింది. అందుకే ఇప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తుందని అనుకుంటున్నావా? దాని ముఖంలే ఈ పాటికి ఎక్కడో కూర్చుని ఏదో ఒకటి మిగతా ఉంటుంది. దానికంత సీన్ లేదు. అయినా నేను ప్రతిసారి మా చెల్లిని కలవడానికి వచ్చేది కూడా నీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికే. ఎంతకు తెగించారా? ఏంట్రా ఇన్ని డేస్ నువ్వు నా కోసం వస్తున్నావు అనుకుంటే దీనికోసమా? అవునరా, నిజంగా నేను పిచ్చిదాన్నే. అలా కాదే, ఫస్ట్ తనకి చెప్పి తర్వాత నీకే చెప్దాం అనుకున్నా. మళ్ళీ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ని పాడు చేయకూడదని. నిన్ను కాదురా, దీన్ని అనాలి. నన్ను చూసి బాగా కవర్ చేస్తుంది, ఎందుకే ఓవర్ యాక్షన్? అది కాదే. సరే, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. మీ అన్నీ అంటే నాకు ఎప్పటి నుంచో క్రష్ ఉంది. బట్ సేమ్ చెప్తే ఎలా రియాక్షన్ వస్తుందో అని చెప్పలేదు, అంతే. ప్లీజ్ సారీనే. ప్లీజా? అచ్చా, నువ్వేంట్రా ఎవరో అమ్మాయి ఉంది ప్రపోజ్ చేయాలన్నావు, అయినా నువ్వు నీ క్రష్ నేమ్ సీ లెటర్తో స్టార్ట్ అవుతుందన్నావు. ఏంటిదంతా? నేను ఇప్పుడు చేస్తుంది కూడా అదేనే, ప్రపోజే కదా చేస్తున్నాను. అంటే నేను ప్రపోజ్ చేద్దామని అనుకున్న అమ్మాయి నీ బెస్ట్ ఫ్రెండ్ తానే. ఫస్ట్ లెటర్ చెప్తే మీకు డౌట్ వస్తుందని నిక్ నేమ్ చెప్పా. సి ఫర్ చెర్రీ, మీ బ్రదర్, తనే నా క్రష్. అమ్మో, నా రాజ్యంలో ఇన్ని కుట్రలా? మీరిద్దరూ కలిపి నన్ను చీట్ చేశారు. నాతో మాట్లాడకండి, పోండి. అది కాదే, నీకు తెలియకుండా ఎలానే చెప్పు. తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెప్పలేదు, అంతే. అంటే అయినా నువ్వే చెప్తుంటావు కదే నీ బెస్ట్ ఫ్రెండ్ మంచిది మంచిది అని. మరి అంత మంచి అమ్మాయిని నేను ఎందుకు మిస్ చేసుకుంటాను చెప్పు? సరే, మీ చింటుగాడు వచ్చినా ఏం బీకలేడు, అర్థమైందా?